రైట్. చదువుకుని వచ్చారా అందరూ? ఓకే, వండర్ఫుల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. Second, I admit two people. సో ఈరోజు మనం 27 చాప్టర్ నుంచి స్టార్ట్ చేయాలి కదా, అంతేనా? ఓకే. Before I start, if there's any quick questions that you may have, ఏదైనా చిన్న చిన్న క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్. ఎందుకంటే లాస్ట్ వీక్ చాలా క్వశ్చన్స్ ఉండే. I don't know if I've answered them the best possible way. But if there are any questions, I'm happy to answer. లాస్ట్ వీక్ మనం యాకోబు ఏసావు పుట్టికి మనం చూసాము. And then we also covered other things. అబ్రహాం ఒక డిసెండెంట్స్, అబ్రహాం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, దాని తర్వాత ఫస్ట్ బార్న్ ఒక రైట్స్ ఏంటి, దాని తర్వాత దేవుడు మరి కంటిన్యూస్ గా రెండో కుమారుని ఇంటికి చూపిస్తున్నాడు. వై ఈజ్ ఈ పాయింటింగ్ టు ద సెకండ్ సన్. సో చాలా క్రిటికల్ పాయింట్ అది. అది కూడా మనం చాలా కవర్ చేసాం. సో కెన్ యూ హియర్ మీ అశోక్? ఇస్ దట్ ఫైన్? అంటే కొంచెం వాల్యూమ్ లో వస్తుందా? సార్ నేను పాజ్ చేస్తాను, మీరు ఫిగర్ అవుట్ చేసుకోండి. లేదన్న, మా ల్యాప్టాప్ లో మాక్సిమం ఉందన్న. ఓకే, ఓకే. నా దగ్గర నుంచి అంటావా? సో టీవీలో బెటర్గా ఉందా? Second. All right. Share screen. Okay. So last time, like I said, we covered these things. I mean, why is Jesus, or why is the Holy Spirit? Now, Bible మొత్తం end to end, it is written by the Holy Spirit, right? Bible ఎంతమంది రాశారు, ఎంతమంది ఆథర్స్ రాశారు బైబిల్ని? 40 authors over a period of how many years? 1600 years. 1600 సంవత్సరాలు బైబిల్ 40 మంది ఆథర్స్ రాశారు ఎండ్ టు ఎండ్. ఓకే. ఫస్ట్ ఆథర్ ఎవరు? మోస్ట్ ఆఫ్ ద బైబిల్ ఫస్ట్ ఎవరు రాశారు? మోజెస్, రైట్? మోజెస్ మొత్తం తోరా మొత్తం రాశాడు. దాని తర్వాత యోబు గ్రంథం కూడా లార్జ్లీ తెస్తే మోజెస్ రాసిందే. ఓకే, కొన్ని కీర్తనలు కూడా రాశాడు. So what you see is, because it is one author, there is a consistency. Or consistency చూస్తాం. ఆ కన్సిస్టెన్సీ ఏంటంటే రైట్ ఫ్రమ్ ద ఫస్ట్, ఫ్రమ్ ఆడమ్స్ ఫస్ట్ చిల్డ్రన్, రైట్? కైన్ ఏబుల్ కాడి నుంచి ఆ రెండో కుమారుడినే ఎక్కువ ఫోకస్ చేస్తూ వచ్చారు కదా. కైన్ ఏబుల్కి, మరి ఏబుల్ చనిపోయాక పుట్టిన కుమారుడు ఎవడు? సేత్. దాని తర్వాత హాము, షేము, యాపేత్లో రెండోవాడు షేమ్. ఇస్మాయిల్, ఐజాక్ లో రెండోవాడు ఇస్సాక్ కదా. దాని తర్వాత ఏసావు, యాకోబ్లో రెండోవాడు యాకోబ్. సో ద ఫోకస్ ఇస్ ఆల్వేస్ ఆన్ ద సెకండ్ చైల్డ్. నా ఇలాగని మనం దాన్ని పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. టుడే వీఆర్ ఆల్ బ్లెస్డ్. యువర్ ఫస్ట్, సెకండ్ ఆర్ థర్డ్, యూఆర్ ఆల్ బ్లెస్డ్. సో గమ్ముని అది మనం ఆపాదించేసుకుని సెకండ్ రౌండ్ మీద కోపం పెంచేసుకుని ఫస్ట్ రౌండ్కి ఇలా ఉందని అనుకోకూడదు. ఎందుకంటే టుడే వీఆర్ ఆల్ బ్లెస్డ్, రైట్? మాకు పిల్లలు పుట్టినప్పుడు అఫ్ కోర్స్ బిబ్లికల్ బ్లెస్సింగ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఫస్ట్ బార్న్ మీద రెండంతలు ఉంటాయంటే ఉంటుంది. నా 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 అంచనా ఏంటంటే ఉంటుంది, right? So probably my firstborn is my daughter, so we always feel she's got double portion. But when we and my wife had my son, we prayed God for double portion for the son also, right? రెండంతల ఆశీర్వాదం, రెండంతల దీవెనలు ఉండాలని మేము ప్రార్థన చేసాం. అండ్ తల్లిదండ్రుల ప్రార్థన చాలా ఇంపార్టెంట్. అది వన్ ఆఫ్ ద బిగ్ టాపిక్స్ దట్ వి విల్ కవర్ టుడే, రైట్? ఈ రోజు అసలు మరి దట్ ఈస్ వన్ ఏరియా దట్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్, రైట్? సో ఈ రెండో వాటి గురించి మనం చూసాం. ఈ సెకండ్ ఫోకస్ ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఆడమ్ టిల్ జీసస్ క్రైస్ట్ ఈజ్ టు ఫోకస్ ఆన్ ద సెకండ్ ఆడమ్. ఫస్ట్ ఆడమ్ ను చూడకండి, సెకండ్ ఆడమ్ ను చూడండి అన్న ఫోకస్ తోటి మొత్తం స్క్రిప్చర్ లో అంతా రెండో వర్డ్ దగ్గరికి ఉంది ఆశీర్వాదం. ఓకే, ఆ రెండో వర్డ్ దగ్గరే ఫోకస్ అయ్యి అండ్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మీరు బైబిల్లో మిగతా ఎగ్జాంపుల్స్ చూడండి. వన్ ఆఫ్ ద వేస్ దట్
I'm trying to do these Bible sessions is to teach all of us a new way of looking at the Bible, to start questioning things, right? సో మనం ఇక్కడ వి సా ది బర్త్ ఆఫ్ జేకబ్ అండ్ ఏసావు యాకోబు పుట్టడం చూసాము. దాని తర్వాత ఇక్కడ వీళ్ళ బర్త్ వూమ్ లోనే మరి ఆదికాండం 25 22లో అక్కడ మరి 22 నుంచి ఉంటుంది అనుకుంటా. అక్కడికి వెళ్ళి మరి ఆ ఆ, రెబెకా వెళ్ళి మరి కన్సల్ట్ చేసినప్పుడు, దేవుడిని కన్సల్ట్ చేసినప్పుడు దేవుడు చెప్తాడు, దేర్ 2 నేషన్స్ ఇన్ యువర్ వూమ్ కదా, నీ 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 కడుపులో, నీ గర్భమందు 2 జనాంగాలు అని చెప్తాడు, రైట్? సో ఇది మనీ ఈ రోజు మనం టచ్ చేద్దాం. ఓకే, సో ఇది మనం ఇవన్నీ కవర్ చేసాము. అండ్ దెన్ వి సా ది బర్త్ ఆఫ్ జేకబ్ అండ్ ఈసా. వీళ్ళిద్దరికి ప్రాబబ్లీ యూనో కొన్ని నిమిషాలు కూడా వ్యవధి లేదేమో వాళ్ళిద్దరి మధ్యన పుట్టుకలో. కాదంటే ఏసావు ముందు పుట్టాడు కాబట్టి ఏసావుకి జ్యేష్ఠత్వం వెళ్ళిపోయింది. జ్యేష్ఠత్వం వెళ్ళిపోవడం వల్ల మనం చాలా చూసాం. జ్యేష్ఠుడికున్న ప్రివిలేజెస్ ఏవో చూసాం కదా. జ్యేష్ఠుడికున్న ప్రివిలేజెస్ ఏంటి? లీడర్షిప్ ఆఫ్ ద ఫ్యామిలీ, నంబర్ 1. తండ్రి తర్వాత తండ్రి అంతవాడు. వీళ్ళిద్దరికి 1-2 మినిట్స్ తేడా అయినా జ్యేష్ఠుడికే వెళ్ళిపోయింది మొత్తం అంతా. అదే యాకోబుకి ఉండిపోయిన ఇది సమస్య, రైట్? మొత్తం వెళ్ళిపోయింది, నాకు జస్ట్ ఫ్యూ మినిట్స్ లో మిస్ అయిపోయినాయి. ఓకే, సో ప్రివిలేజెస్ ఆఫ్ ద ఫస్ట్ వన్ మనం చూసాం, దట్ లీడర్షిప్ ఆఫ్ ద ఫ్యామిలీ, జుడిషియల్ అథారిటీ. ఆ రోజులో మరి ఫ్యామిలీస్, పెద్ద ఫ్యామిలీస్ ఉండే వాళ్ళ దగ్గర మరి అనేక మంది పని వాళ్ళు ఉండేవారు. వీళ్ళందరి మధ్యన తీర్పు తీర్చేవాడు ఎవడు? మొదటి కుమారుడే. జుడిషియల్ అథారిటీ వెళ్ళిపోయాడు, జ్యేష్ఠుడు వెళ్ళిపోయాడు. ఓకే, దాని తర్వాత ఈ అన్ని పనులు ఉంటాయి కాబట్టి జ్యేష్ఠుడికి ఏమి ఇచ్చారు? డబుల్ పోర్షన్. సో తండ్రికి 9 ఎకరాలు ఉంటే దాన్ని మూడు పార్ట్లు చేసి, 2 కుమారులు ఉంటే 9 ఎకరాలు 3 పార్ట్లు చేసి 6 ఎకరాలు పెద్ద కొడుకు వెళ్ళింది, 3 ఎకరాలు చిన్న కొడుకు వెళ్ళి. ఓకే, ఇప్పుడు మీరు ఎలాగైనా ఆస్తుల గొడవల్లోకి వెళ్ళొద్దు, తగాదుల్లోకి వెళ్ళిపోవద్దు. బైబిల్ ప్రకారంగా నాకు డబుల్ పోర్షన్ వచ్చేయాలి, ఆవిడ కూర్చోవద్దు. దట్ ఈస్ హౌ ద లార్డ్ డిడ్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఓకే, దెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మదర్స్ అండ్ అన్మ్యారీడ్ చిల్డ్రన్, సిస్టర్స్, వీళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ కూడా పెద్ద కుమారుడు దగ్గర ఉండేది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ యాజకత్వం, ఆ ఫ్యామిలీలో ఉన్న యాజకత్వం పెద్ద కుమారుడికి వెళ్ళింది. అందుకనే యేసుక్రీస్తు వారు ఐ మీన్ యెహోవా దేవుడు అంటాడు, ఏసావుని నేను ద్వేషించాను అంటాడు. ఎందుకంటే ఇన్ని ప్రివిలేజెస్ ని కేవలం ఒక చిన్న సూప్ కోసం, చిక్కుడుకాయ సూప్ కోసం, దేని గురించి ఆయన అన్ని ప్రివిలేజెస్ ని వదిలేశాడు. ఓకే, ఆ దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ప్రివిలేజెస్ ని ఆయన తృణీకరించాడు. ఆల్మోస్ట్ హీ సెడ్, ఐ డోంట్ నీడ్ దిస్, నేను చచ్చిపోతున్నాను, నాకు ఇచ్చే. అసలు నిజంగా చచ్చిపోతాడంటే మామూలుగా బయటకు వెళ్ళి ఎండదెబ్బ తగులుతుంది, చచ్చిపోతాడంటే. సో బేసిక్లీ ఆ జస్ట్ ఆ సూప్ కోసం ఆయన ఆయన అది ప్రివిలేజెస్ ఇచ్చేసినట్టు చూస్తాం. అండ్ దట్ ఈస్ వై గాడ్ హేట్స్ ఏసావ్. ఓకే, కానీ ఏసావుకి మరి అంచె దినాల్లో అయినా రోల్ ఉంటుందా? మేబీ, ఐ డోంట్ నో. ఈరోజు ఒక వర్స్ ఇస్తాను, ఆ వర్స్ మీద మీ తర్వాత చదువుకోండి. యూ మైట్ వాంట్ టు రీసెర్చ్ దట్ లేటర్. దట్ అంచె దినాల్లో మరి ఎండ్ టైమ్స్ అంతా ఇస్రాయేల్ గురించే. మనం ప్రకటన గ్రంథం చూసుకున్నట్లయితే ప్రకటన అవుట్ అయిపోయాక 2-3 సంఘాల గురించి, 4 నుంచి ఇట్స్ కంటిన్యూస్లీ ఇజ్రాయెల్. ఓకే, పరలోకంలో అయ్యే సన్నివేశాలు, కింద అయ్యే సన్నివేశాలు, భూమి మీద ఉన్న సన్నివేశాలు, మాక్సిమం ద ఫోకస్ ఇస్ ది కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ ఇజ్రాయెల్ అక్కడ ఉన్న ప్రజలకి, దాని తర్వాత అంత్యక్రీస్తు రావడం, అంత్యక్రీస్తు బిహేవియర్, అంత్యక్రీస్తు మరి నెక్స్ట్ వార్ వచ్చినప్పుడు, నెక్స్ట్ వార్ ప్రపంచం ప్రాబబ్లీ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్. మరి ఎహెజ్కేల్ గ్రంథంలో ఏమేమైతే రాస్తున్నాయో, ఫ్రమ్ ఎహెజ్కేల్ 36, 37 ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ప్రస్తుతానికి. ఈ రోజు మేబీ సమ్డే నేను కానీ నా ఫ్రెండ్స్ మేము కలిసి వి వాంట్ టు టేక్ అ సెషన్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ టుడే, రైట్? ఈ రోజు మరి అనేకమైన ప్రవచనాలు, ఎహెజ్కేల్ రాసిన ప్రవచనాలు కానీ, ఐజియా రాసిన ప్రవచనాలు కానీ, యోవేల్ రాసిన ప్రవచనాలు కానీ, దానియేలు ఇచ్చిన ప్రవచనాలు కానీ మన కళ్ళు ఎదుట నెరవేర్పు చూస్తున్నాం మనం. అందుకనే మనకి ఈ నెరవేర్పు చూసే కొలది భయం వణుకుని ఉండాలి. ఎందుకంటే ఆయన రాకడానికి సమీపం ఉంది. ఈ అన్ని ప్రవచనాల్ని మళ్ళీ మాథ్యూ, మార్క్ 13, మాథ్యూ 24, లూకా 21,
వీటితోటి ఆలివేట్ డిస్కోర్స్ ఉంటుంది యేసుక్రీస్తు వాళ్ళు. వీటితో మనం సమకూర్చుకుని చూసినట్లయితే యూ విల్ ఫైండ్ దట్ దెర్ ఇస్ సో మచ్ హ్యాపెనింగ్, రైట్? సో ఈ అన్నిటి మీద లెట్ us see if we can do a separate study. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే అంచు దినాల్లో ఏసావుకైనా పని ఉందా, ఏసావు మెన్షన్ కూడా ఉందా అంటే ప్రాబబ్లీ ఉందే అంటాను నేను. దాని గురించి కొద్దిగా మెన్షన్ చేసి ముందుకెళ్తాను, బట్ విల్ టేక్ అ సెపరేట్ సెషన్ ఉంది. సో ఇవన్నీ లాస్ట్ టైం మనం చూసాం. దాని తర్వాత వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వి సా ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్స్ కదా. బావిలు ఒక ఇంపార్టెన్స్ చూసాం మనం. బైబిల్లో అనేకమైన ఇంపార్టెంట్ ఎన్కౌంటర్స్, సంభాషణలు బావిల దగ్గర అయిన లైఫ్ చేంజింగ్ సంభాషణలు కదా. వెన్ వి గెట్ యునో ఫర్ ఐజాక్ రెబెకా వాజ్ లైఫ్ చేంజింగ్ కదా. ఆయన భార్య మరి వచ్చినప్పుడు ఆ భార్య ద్వారా తను యునో ఇట్ చేంజ్ హిస్ లైఫ్, ఇట్ ట్రాన్స్ఫార్మ్ హిమ్. అండ్ భార్య ద్వారానే పిల్లలు మరి రెబెకా ద్వారానే మరి తన సంతానం కూడా ముందుకెళ్ళింది. ఓకే, సో that is very important. So these divine encounters happened. ఎలియాజర్కి రెబెకాకి ఫస్ట్ డివైన్ ఎన్కౌంటర్ మనం అక్కడ చూస్తాం. దాని తర్వాత రెండో ఎన్కౌంటర్ ఎక్కడ చూస్తామంటే యాకోబు రాహేలు. మరి ఈ రోజు మనం అది కవర్ చేద్దాం. యాకోబు మరి పారిపోయి మరి ఇంట్లోంచి పంపబడి వెళ్ళినప్పుడు పద్దనరాంకి వెళ్ళినప్పుడు అక్కడ రాహేల్ని కూడా ఎక్కడ కలుస్తున్నాడు, ఇతను బావి దగ్గర కలుస్తున్నాడు. దాని తర్వాత మోజెస్ జిప్పోరా, అది ఎక్సరస్ లో ఉంటుంది. దట్స్ అ బ్యూటిఫుల్ ఎన్కౌంటర్ అగైన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్కౌంటర్ ఇస్ దిస్ ఎన్కౌంటర్ బిట్వీన్ జీసస్ అండ్ సమ్రైజ్ ట్రీ. ఇది కూడా బావి దగ్గర జరిగిన ఎన్కౌంటర్స్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ బావిల ద్వారా అండ్ ఇసాకు చేసిన బిగ్గెస్ట్ వర్క్ ఇన్ హిస్ లైఫ్ వాస్ టు కంటిన్యూ ద లెగసీ ఆఫ్ అబ్రహాం. అండ్ కంటిన్యూ ఆఫ్ లెగసీ ఎట్లా చేశాడంటే అబ్రహాం ఏవేవి బావులు అయితే తవ్వాడో అవన్నీ అక్కడ వాళ్ళు పూర్తి చేశారు. ఇస్సాకు చేసిన అతి పెద్ద కార్యం ఏంటంటే మరి లైఫ్ ఆఫ్ ఇస్సాకు చూసుకుంటే ఇది తప్పించి ఇంకేం చేయలేదని. ఓకే, దిస్ కెన్ బి అ గుడ్ సబ్జెక్ట్ టు రీసెర్చ్ యాక్చువల్లీ. ఇది తప్పించి ఏం చేయాలి, బావిలు తవ్వాడు అంతే. నువ్వు ఏం చేసావో లైఫ్ లో అంటే బావిలు తవ్వాడు, కొత్త బావులు తవ్వాడుకొని పాత బావులు పూర్తి చేసిన బావుని మళ్ళీ రికవర్ చేశాడు. ఓకే, హీ మెయింటైన్ ద లెగసీ ఆఫ్ అబ్రహాం and gave it to Jacob, right? So one of the biggest things, accomplishments of Isaac. So ఇంతవరకు చూసాం. దాని తర్వాత మరి ఐజాక్ మళ్ళీ అబ్రహాము చేసిన తప్పే చేస్తాడు అభిమలేక్ దగ్గర, రైట్? మరి అది కూడా కొద్దిగా కవర్ చేస్తాం. ఇట్స్ స్మాల్ స్టోరీ, సో యూ కెన్ రీడ్ త్రూ దట్, రైట్? సో టుడే విల్ బి కవరింగ్ ఇస్సాకు యాకోబు మధ్యన మరి ఈ సంభాషణ. దాని తర్వాత మరి యాకోబు ఇస్సాకు దగ్గర నుంచి దీవెనలు దొంగిలిస్తున్నాడు. ఓకే, ఒకటి ఆలోచించండి, దస్తావేజులు దొంగిలించట్లేదు, ఆస్తి దొంగిలించట్లేదు. అక్కడ మరి గొర్రెలు, ఎద్దులు, ఈ పని ఒంట్లు ఇవి ఆస్తి అనుకుంటే అది దొంగిలించలేదు. ఇక్కడ ఫైట్ దేనికి? దీవెనల కోసం, రైట్? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు బైబిల్లో వీళ్ళు దీవెనల మీద, వీళ్ళు తర్వాత తరాల్ని దీవించిన విధానం మీద చాలా చాలా ఎంఫసిస్ ఉంది. ఓకే, తర్వాత ఏంటంటే వన్ ఆఫ్ ద లెసన్స్ దట్ వీ కెన్ ఆల్సో డ్రా ఫ్రమ్ దిస్ ఈస్ హౌ ద పేరెంట్స్ బ్లెస్సింగ్ ఆన్ ద చిల్డ్రన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, తల్లిదండ్రులుగా మనము చిల్డ్రన్ మీద పలికే మాటలు, మనం చిల్డ్రన్ని ప్రతిరోజు అనే మాటలు దీవెనలు అంటే ఒకసారి పిలిచేసేసి ఇలా చేతులు వేసేసి దట్ క్యాన్ బి వన్ ఫార్మ్ ఆఫ్ బ్లెస్సింగ్. బట్ వాట్ we also do is in our day-to-day lives, every day when we call them a name, we bless them. When we call them a name, we bless them, right? సో వాళ్ళని గమ్మని ఏదన్నా కోపం మీద తిట్టినా, కోపం మీద ఏమైనా అన్నా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు సారీ నేను వీడియో పెట్టలేదా? నా వీడియో ఆఫ్ లో ఉందా ఇప్పుడు దాకా? వెరీ సారీ, ఇప్పుడు దాకా గమనించలేదు, అపాలజీస్. ఓకే,
All right. So Mano, it's very, very important. Okay, no problem. So it's very, very important for us to understand the blessings that parents give their children, right? మనం అనే డే టు డే అనే మాటలు వాళ్ళని ఎటు విధంగా మనం ఆ, పలకరిస్తాం, ఎలా తిడతాము, ఏ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం, బికాస్ బై యువర్ వర్డ్స్ యూ యాక్చువల్లీ క్రియేట్ ఇమేజెస్ ఇన్ దర్ మైండ్. Okay, when we speak a word, we create that image. Right? Human mind does not think in terms of words. Human mind thinks in terms of images. నేను ఈరోజు ఇప్పుడు ఎలిఫెంట్ అన్నానంటే మీరు ఈఎల్ఈపిహెచ్ఏ ఉండదు. మైండ్లో ఏమొస్తుంది? ఎలిఫెంట్ వచ్చేస్తుంది కదా. ఎలుక అన్నాం అనుకోండి, మైండ్లో ఏమొస్తుంది? ఎలక వస్తుంది. చీమ అంటే చీమ లోపల వెంటనే ఎంటర్ అయిపోతుంది. సో హ్యూమన్ మైండ్ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమేజెస్, అండ్ when we speak to children, it's very important what images we are communicating. సో ఇక్కడ చాప్టర్ 27లో ఇక్కడ సన్నివేశం చాలా సింపుల్. ఓకే, చాప్టర్ 27 చదివారు అందరూ? చదివారు కదా. ఇక్కడ సన్నివేశం చాలా సింపుల్. ఇక్కడ ఏంటి, ఇస్సాకు ముసలాడు అయిపోయాడు. అప్పటికి ఇస్సాకు వయసు ఎంత? 170 years. నో, బ్లెస్ చేసే టైంకి ఇస్సాకు వయసు ఎంత? 90 అని. అబౌట్ 110 years, నాట్ 90. 110, 120 మధ్యన ఉంటాడు ఆయన. అప్పటికి ఆయన ఏంటంటే ముసలి అయిపోయాడని ఒక ఒక అనుకున్నాడు, ముసలి అయిపోయాడు. కానీ ఇస్సాకు ఎంతకాలం బతికాడు? 100. He lived more than Abraham. Abraham ఎంతకాలం బతికాడు? 176. 175 అబ్రహాం. ఐజాక్ వాజ్ 180. సో అబ్రహాం కన్నా ఎక్కువ బతికాడు ఐజాక్. ఓకే, అలాగే యాకోబ్ దగ్గరికి వచ్చేసరికి 147 సంవత్సరాలు బతికాడు యాకోబ్. ఓకే, సో 110 సంవత్సరాలకి ఈయన ముసలోడు అయిపోయాడు అనుకుని, ఇంకా అయిపోయింది నా టైం అనుకుని పిలుస్తున్నాడు, బ్లెస్సింగ్ ఇచ్చేస్తాను. అప్పటికే పాపం తనకి సైట్ లేదు. సైట్ లేకపోయినా ఇంకొక 70 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతికాడు ఆయన. ఓకే, సైట్ లేకపోయేసరికి పిల్లల్ని పిలిచేయమంటాడు, నేను మిమ్మల్ని బ్లెస్ చేయాలి, మీరు వెళ్ళి మరి ఏసావుని పిలుస్తాడు. ఇప్పుడు ఇస్సాకుకి రెబెకా వచ్చిన దేవుడు ఇచ్చిన వాక్యం తెలుసా? ఇస్సాకు తెలీదు అంటారు. అంటే రోజు మరి భార్య భర్తలు మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పుకోరు, చెప్పుకుంటారు కదా, రైట్? సో ఇస్సాకుకి తెలీదు అంటాక లేదు, బికాస్ ఇట్స్ బిన్ అ లాంగ్ టైం, రైట్? 60 సంవత్సరాలు రెబెకా ఈ సీక్రెట్ చెప్పకుండా ఉండిపోయిందా? ప్రాబబ్లీ ఇస్సాక్ నోస్. ఓకే, ప్రాబబ్లీ ఇస్సాక్ నోస్. అయినప్పటికీ ఇస్సాక్ ఏంటి, హీ వాంటెడ్ టు బ్లెస్ ఏసావ్. తనకి ఏంటంటే ఏసావ్ ఇష్టం. ఓకే, ఏసావ్ ఇష్టం. దేవుడు ఎలాగ ఇచ్చాడు వాగ్దానం, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి, చిన్నోడు పెద్దోడి మీద రాజ్యం వెళ్తాడు. ఓకే, వాగ్దానం ఇచ్చాడు, కానీ నాకు ఈడంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఈడు వెళ్ళి పట్టుకెళ్ళి నాకు దుప్పులు అయి తెస్తూ ఉంటాడు. సో హీ వాంటెడ్ టు బ్లెస్ ఏసావ్. ఏసావుని బ్లెస్ చేసిమని వెళ్ళి ఏం చెప్తాడు, వెళ్ళి ఆ దుప్పులు ఏ పట్టరా, నువ్వు చక్కగా ఉండేసిస్తే నేను తినేసి నేను బ్లెస్ చేస్తాను. ఓకే, ఈ సంభాషణ ఎవరు వింటున్నారు? రెబెకా రెబెకా విని ఏం చేస్తుంది, ఆ స్టోరీ మనందరికి తెలుసు. యాకోబు చెప్పి రెండు చిన్న గొర్రెలను రప్పించేసి క్లీన్ చేసేసి యాకోబు ఈ ప్రాసెస్ లో ఏం చేస్తాడు, వెళ్ళి ఆ బ్లెస్సింగ్స్ తీసేసుకుంటాడు. ఓకే, ఇక్కడ ఆదికాండం 27:13 చదువు. 27:13. అయినను అతని తల్లి కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చును గాక. శాపాలు ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోతాయా? వెళ్ళొచ్చా? వెళ్తాయి. ఒకరికి వెళ్ళకపోతే మనందరికి రక్షణ లేదు ఈరోజు. మన శాపం ఎవరు తీసుకున్నారు? యేసుక్రీస్తు. ఓకే, సో there is a transferability of
curses. Okay, as much as these blessings also got transferred, ఈ కర్సెస్ కూడా ట్రాన్స్ఫరబిలిటీ ఉంది. అందుకనే మన మీద వచ్చే శాపం అంతా ఎవరు తీసుకున్నారు? యేసుక్రీస్తు వారు తీసుకున్నారు. రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, యునో జస్ట్ టు కైండ్ ఆఫ్ సిన్స్ ద స్టోరీ అందరికి తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ డీపర్ ఇంటూ ఇట్, బట్ వి ఫైండ్ దట్ యాకోబ్ ఇక్కడ ఈ ఆశీర్వాదాలను దొంగిలించి వెళ్ళిపోతున్నాడు. ఓకే, వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు దాకా ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి కానీ దొంగిలించేసాక మరి ఏసావు రావడం, ఏసావు వచ్చాక మరి ఆశీర్వాదాలు లేవని చాలా బాధపడిపోతే మరి యాకోబ్ అక్కడ ఏసావుకు కూడా కొన్ని ఆశీర్వాదాలు, ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదాల కన్నా కొన్ని ఎక్స్ట్రా ఆశీర్వాదాలు చూసుకుని ఏసావుకి ఆ ఆశీర్వాదాలు ఇస్తాం. ఓకే, నా మై క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్, రైట్, హూస్ ఫాల్ట్ ఇస్ దిస్? ఎవడు తప్పు ఇది? ఇస్సాక్ తప్ప, రెబెకా తప్ప, ఏసావు తప్ప, యాకోబ్ తప్ప? మరి ఏసావు ముందు అమ్మేశాడు కదా, ఏసావు తప్పు కదా? తెలియదు కదా అంటే ఏసావు వదిలేసుకున్నాడు కదా. ఏసావు వదిలేసుకుని జస్ట్ ఒక చిన్న సూప్ బౌల్ కోసం ఇచ్చేసాడు. మళ్ళీ ఇప్పుడు ప్రాకులాడడం ఏంటి? ఇప్పుడు ఏసావు వదిలేశాడు కదా. ఏసావు వదిలేసినాడు. నేను అలాగే వదిలేశాను కదా, తండ్రి పిలిచినప్పుడు లేరులే నన్ను దీవించొద్దు, ఆయన దీవించి నేను అమ్మేసేలే మొత్తం అంతా ఇచ్చేసాను ఆడికి, నువ్వు ఆయన దీవించి అనొచ్చు కదా. అన్నాడా ఏసావు? అనలే. ఓకే, రెబెక్కా ఏం చేస్తుంది ఇక్కడ? ఇస్సాక్ ఏం చేస్తున్నాడు? ఒకసారి ఆదికాండం 25-23 చదువు. 2 జనములు 25-23 అన్నా. 2 జనములు నీ గర్భములో కలుగు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. చిన్నవానికి దాసుడగును అనెను. పెద్దవాడు చిన్నవాడు, అది ఇస్సాకు తెలుసా? అది తెలుసు. ఇస్సాకు తెలిసినా హీ వాంటెడ్ టు మూవ్ గాడ్స్ ప్లాన్. ఓకే, ఇస్సాకు తెలియదని కాదు, ఇస్సాకు తెలుసు. రెబెక్కా మరీ అంత చెప్పకుండాను, లేకపోతే దేవుడు రెబెక్కాతో మాట్లాడినప్పుడు మరి దేవుడు ఎట్లా మాట్లాడాడు రెబెక్కాకి? అదొక స్టోరీ. దేవుడు డైరెక్ట్ గా కల్లో మాట్లాడా, ఎవరితో చెప్పించాడా? ఆ రోజుల్లో ప్రవక్తలు ఉన్నారా, లేకపోతే ప్రవచనం చేసేవారు ఉన్నారా? ఈ రీసెర్చ్ మనం కొంచెం చేసుకోవాలి. ఓకే, సో ఇస్సాక్ ఏం చేస్తున్నాడు ఇక్కడ? హీ వాంటెడ్ టు మూవ్ గాడ్స్ ప్లాన్. ఓకే, రెబెక్కా ఏం చేస్తుంది? ఈ మోసం అన్నది యాకోబుకి నేర్పింది ఎవరు? యాకోబుని అనేస్తున్నాడు డైరెక్ట్ గా. అసలు యాకోబుగా సన్నివేశం కూడా తెలియదు. ఆయన స్టడీ రూమ్ లో ఆయన చదువుకుంటున్నాడు. యాకోబ్ వాజ్ అన్ ఇంటలెక్చువల్, హీ వాజ్ కాన్స్టెంట్లీ ఇన్ ఇంటలెక్చువల్ పర్సూట్. యాకోబ్ ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఈ స్టోరీ విన్నది ఎవరు? రెబెక్కా విన్నది. రెబెక్కా విని ఏం చేస్తుంది? యాకోబ్ చెప్తుంది. యాకోబ్ చెప్పి ఏం చేస్తుంది? నువ్వు వెళ్ళి రెండు గొర్రె పిల్లలయ్యి మేక పిల్లల గొర్రె పిల్లల ఏదోటి 2 పట్టరాండి. ఇప్పుడు యాకోబ్కి మోసం చేసి బ్లెస్సింగ్స్ కొట్టేయాలని ఎవరు నేర్పుతున్నారు? రెబెక్కా నేర్పుతున్నారు. ఓకే, తల్లే నేర్పుతుంది. సో యాకోబ్ ఏం చేస్తున్నాడు? కొద్దిగా తల్లిచాటు బిడ్డ, పైగా మనోడికి ఎప్పటి నుంచో జ్యేష్ఠత్వం మీద పన్ను ఉంది. ఎందుకు 1 minute లో 2 minutes లో పోయింది నాకు ఆ జ్యేష్ఠత్వం కావాలి. ఇది మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఆయన పాపం అలసిపోయి వస్తే అన్నయ్యకి గమన అరే చుక్కడికాయ రసం తీసుకురా అంటాడా? లేకపోతే కామ్గా ఆడికి అలా వాసన రప్పించి ఆడి పిచ్చెక్కిపోయి ఇంక బాగా టైర్డ్ అయిపోతే
చిక్కుడుకాయ రసం కోసం మొత్తం ఆశ కొట్టేసి రావడం, సూప్ కోసం. చిక్కుడుకాయ సూప్ కోసం పాపం ఆయన ఉన్న వీక్నెస్ మూమెంట్ చూసుకుని, ఆయన కంప్లీట్ గా వీక్ అయిపోయిన పరిస్థితి చూసుకుని ఈయన రసం ఇచ్చి ఆశ కొడేస్తాడు. ఎప్పటి నుంచో మనోడు పొందాలి ఆయన. ఓకే, సో దిస్ ఇస్ వేర్ ద లైఫ్ ఆఫ్ జేకబ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాకోబు స్టార్టింగ్ నుంచి అంటే గాడ్స్ చిల్డ్రన్ అందరూ కూడా ఇలాగే ఉంటారు. దేవుని చిల్డ్రన్, బైబిల్ ఎంత బ్యూటిఫుల్ బుక్ అంటే బైబిల్ ఎవరి జీవిత చరిత్రని హైడ్ చేయదు కదా. మామూలుగా మరి ఎవరన్నా దావీదు చరిత్ర రాస్తే దావీదు ఉన్న గొప్పతనానికి తను చేసిన 1-2 పాపాలు మూసేయాలి. మూయిట్లే. ఏం చేస్తున్నారు? చక్కగా మొత్తం మక్కి రాసేస్తున్నారు బైబిల్లో కదా. మనం ఆదికాండంలో చూసినట్లయితే మరి యోధా కూడా చాలా చాలా భయంకరమైన పనులు చేస్తూ ఉంటాడు. మరి నిజంగా మోషే రాసినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ కాకపోతే ఆ యోధా చేసిన పనిని కొద్దిగా ఇంకో మార్పు చేసి రాసేయాలి కొద్దిగా ఏదో రాయట్లే. రైట్, మనం పితరులు చూసుకున్నట్లయితే నోబడీ స్టార్టెడ్ గ్రేట్. ఎవడు కూడా గొప్పగా స్టార్ట్ చేయలేదు, బట్ దే వర్ పర్ఫెక్టెడ్ ఆన్ ద వే. నోబడీ స్టార్టెడ్ గ్రేట్. ఎవడు కూడా మరి స్టార్టింగ్ లోనే అమ్మో ఈయన ఇంకా దిగొచ్చాడన్నది లేదు. ది ఓన్లీ పర్సన్ హూ స్టార్టెడ్ గ్రేట్ ఇస్ జీసస్ క్రైస్ట్, బికాస్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. హీ స్టార్టెడ్ గ్రేట్, హీ ఎండెడ్ గ్రేట్. దేవుని కుమారుడు, ఆయన అంటకు లేదు. ఆయన తల్లి గర్భాన్ని నుంచి పుట్టినప్పటి నుంచి ఆయన 13 సంవత్సరాల కాడి నుంచి ఆయన సిలువ వేసే వరకు ఆయన్ని ఎత్తిపెట్టి చూపించడానికి ఏమి లేదు. పాపం లేనివాడు ఆయన ఒక్కడే. మిగతా వాళ్ళందరూ కూడా డిఫరెంట్ టైప్స్ లో, ఫర్ ఇన్స్టెన్స్ అబ్రహాం జీవితం తీసుకున్నాం. అబ్రహాం జీవితంలో మనం కవర్ చేసాం కదా. ఓ దగ్గర మరి మెల్కీసెదెక్ దగ్గర మరి అబ్రహాం దీవిస్తున్నప్పుడు ఆ బారాత్ రిచువల్ అయిపోయాక దేవుడు దీవిస్తుంటే అబ్రహాం అంటాడు దేవుడితో, పర్లేదులే నాకు ఎలియాజరు అన్నాడు అని అలుగుతున్నాడు దేవుడి మీద. దేవుడు చెప్తున్నాడా, పర్లేదులే దీవిస్తా అన్నావు కానీ పర్లేదు, నువ్వు అంత పెద్ద ఇబ్బంది పడకు, ఎలియాజరు ఉన్నాడులే, ఆడు చూసుకుంటాడు, మా యొక్క ట్రెడిషన్ ప్రకారం నా ఆస్తి అంతా ఆయనకి వెళ్ళిపోద్ది కదా. సో నోబడీ స్టార్టెడ్ గ్రేట్, ఎవ్రీబడి వాజ్ పర్ఫెక్టెడ్ ఆన్ ద వే. అండ్ జాకోబ్ జీవితం చాలా బ్యూటిఫుల్. మనం ఆ జీవితంలోకి వెళ్తున్నాం ఇప్పుడు. ఐ జస్ట్ వాంటెడ్ టు సెట్ దట్ కాంటెక్స్ట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నలుగురు తప్పు చేస్తారు, ఎవడో రైట్ చేయాలి. ఇస్సాక్ వాంటెడ్ టు చేంజ్ గాడ్స్ ప్లాన్, రెబెక్కా వాంటెడ్ టు యూజ్ డిసెప్షన్. ఓకే, మరి ఆమె మోసం చేయాలని రెబెక్కా యూజ్ చేసింది. డిసెప్షన్ అన్న వర్డ్ మీరు కొద్దిగా స్టడీ చేసుకోండి, ఎందుకంటే అంచెత్ కానప్పుడు యేసుక్రీస్తు వారు అంత్యకాలం గురించి డిస్క్రైబ్ చేసినప్పుడు ద ఓన్లీ బిగ్గెస్ట్ వర్డ్ దట్ హీ యూజ్డ్ ఇస్ డిసెప్షన్. ఓకే, దీని గురించి కూడా మీరు ఎప్పుడైనా స్టడీ చేసుకోండి. ద వర్డ్ దట్ జీసస్ యూజెస్ టు డిస్క్రైబ్ ఎండ్ టైమ్స్. అనేకమైన సూచనలు చెప్తాడు కానీ డిసెప్షన్ 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 అని చాలా సార్లు చెప్తాడు. అండ్ హీ సేస్ డోంట్ బి డిసీవ్డ్, మీరు మోసపోకండి అని చాలా చాలా సార్లు చెప్తాడు. మరి ఈ రోజు ప్రాపంచిక పరిస్థితులు చూస్తే డిసెప్షన్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ఎవ్రీ ఫార్మ్. దేంట్లో కూడా మోసం లేనిది అన్నది పిన్ పాయింట్ చేసి చూపిస్తుంటారు లేదు. ఓకే, బట్ ఎనీవేస్, సో రెబెక్కా మోసం చేసింది. ఏసావు ఏం చేశాడు? ఆయన వాగ్దానం ఇచ్చిన యాకోబుకి మళ్ళీ ఎందుకు పోలేదు, నేను ఆయన మళ్ళీ ఆ చిక్కుడుకాయ కోసం నేను ఇన్కమ్ వేశాను, వద్దు నాకు అది అక్కర్లేదు, నేను అన్న మాటని నేను తప్పేస్తున్నాను, నాకు జ్యేష్ఠత్వం ఇచ్చేయండి. దట్ ఈస్ యాకోబ్స్ పొజిషన్, సారీ ఏసావుస్ పొజిషన్. యాకోబ్ ఏంటి, ఎలాగలా అని కొట్టేద్దాం. సో ఆల్ ద 4 people did a mistake. Now my question is, వీళ్ళందరూ కూడా మిస్టేక్ చేయకుండా దేవుణ్ణి దగ్గర కనిపెడితే దేవుడు కరెక్ట్ సొల్యూషన్ ఇచ్చేవాడా? ఎస్ నో? ఇచ్చాడు కదా, ఇచ్చాడా లేదా? 100% ఇస్తాడు. ఓకే, కానీ వీళ్ళు డెసిషన్ తీసుకున్నట్టు ఏం జరిగింది? ఇక్కడ ఉన్న ఈ ఫ్యామిలీ స్ప్లిట్ అయిపోయింది కదా.
చక్కని ఫ్యామిలీ, ఇద్దరు తల్లిదండ్రి, ఇద్దరు కుమారులు, ఈ ఫ్యామిలీ స్ప్లిట్ అయిపోయింది. నంబర్ 1 కదా. ఏసావుకేమో యాకోబు మీద భయంకరమైన కోపం వచ్చింది, ఈయన చంపేయాలి. ఈ సన్నివేశం అయిపోయిన వెంటనే మరి యాకోబుని పద్దనారాన్ని పంపించేస్తారు. ఎందుకు పంపిస్తున్నారు? ఇప్పుడు గమ్ముని ఆవిడ మీద మీ అన్నదమ్ములు ఉండి అన్నయ్య తమ్ముడి మీద కోపం సరే చంపేస్తాను రా అన్నాడు అనుకోండి, పంపించేస్తారా తమ్ముడిని? అంటారా లేదా? అంటారు కదా కోపం వచ్చి, అటు దొరకాలి నన్ను చంపేస్తున్నాను. మరి అనే టైం మళ్ళీ ఈవిడ వెంటనే రాహేలు రెబెక్క ఎలా కాదు నువ్వు పెట్టి సర్దుకుని వెళ్ళిపో అంటదా? వెళ్ళిపోయి పంపించారు. ఎందుకు? వీడు అన్నంత మాది చేసేస్తాడని తెలుసాలి. ఏసావుకున్న కోపం అంత భయంకరమైన కోపం, వీడు అన్నంత మాట చేస్తాడని రెబెక్కకు బాగా తెలుసు. ఇస్సాకు కూడా తెలుసు. వాళ్ళిద్దరు నమ్మారు, వీడు చంపుతాడని, ఖచ్చితంగా చంపుతాడు వీడు, నా కుమారుడు నేను పోగొట్టుకోవడం ఎందుకని యాకోబుని పెట్టి సర్దుకుని పంపించేస్తాడు. సో ఇక్కడ చేసిన క్రియ బట్టి ఏమవుతుంది? మోసపూర్వకమైన క్రియ బట్టి ఫస్ట్ ఫ్యామిలీ డిసింటిగ్రేట్ అయిపోయింది. సెకండ్, యాకోబు ఏ బ్లెస్సింగ్స్ కోసం అయితే చేశాడో ఆ బ్లెస్సింగ్ లో ఒకటనా దొరికిందా? ఈయన బయలుదేరి పెట్టి సర్దుకుని వెళ్ళిపోయినాడు, బ్లెస్సింగ్ లేదా? కాదంటే ఈయన బయలుదేరి వెళ్ళినప్పుడు ఈ బ్లెస్సింగ్ ఈయనకి రావాలి కాబట్టి ఇమీడియట్ గా దేవుడు ఆయన కలుస్తా ఉన్నాడు. ఓకే, ఇమీడియట్ గా దేవుడు ఆయన్ని కలుస్తున్నాడు. అక్కడికి వద్దాం. ఓకే, దాని తర్వాత ఏమైంది? బిగ్గెస్ట్ ఎఫెక్ట్ ఎవరైంది? రెబెక్క. రెబెక్కకి ఇష్టమైన కుమారుడు ఎవడు? మళ్ళీ యాకోబు రెబెక్కని కలిసినట్టు లేదు అక్కడ. చూసారా? మళ్ళీ యాకోబు రెబెక్కని కలిసినట్టు లేదు. So that's the biggest challenge. So when Rebecca did this mistake, and Isaac was also trying to go against God's will, right? మొత్తం అందరి లైఫ్స్ మెస్ అయిపోయింది. కానీ దేవుడు ఒక ఔన్నత్యం ఏంటంటే ఆ మెస్ లో నుంచే మళ్ళీ మంచితనాన్ని పుట్టించుకుని వస్తున్నాడు ఆయన. మనం ఎలాంటి పనులు చేసినా ఆ మెస్ లోంచే మళ్ళీ పుట్టించుకుని వస్తాం కదా. యాకోబు దగ్గర దీవెనలు ఉండాలి కనుక యాకోబు గెలిపోగానే మళ్ళీ దారిలోనే పట్టుకుంటున్నాడు. ఓకే, నౌ లెట్స్ కమ్ టు నెక్స్ట్ చాప్టర్ 28. చాప్టర్ 28 చదువుతారా ఎవరన్నా? ఫస్ట్ 2 lines చదువు. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీవు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింప చేసి నీవు పరవాసమైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు సాక్ష్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతను దీవించి యాకోబుని పంపివేశాను. ఎవరికి ఇచ్చిన ఆశీర్వాదం ఇస్తున్నాడు ఇక్కడ? యాకోబుకి, ఇస్సాకు, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం. ఓకే, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం ఇస్సాకు వచ్చింది. ఇస్సాకు ఇప్పుడు రియలైజ్ అయ్యి ఏం చేస్తున్నాడు? ఆ యాకోబుని ఆ ఆశీర్వాదాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు కదా. ఆ ఆశీర్వాదాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఏమంటాడంటే, నువ్వు ఏరియా వాళ్ళు ఎవరిని చేసుకోవద్దు వివాహం, మళ్ళీ తిరిగి వెళ్ళి అక్కడ లాబాను కుమార్తెను వివాహం చేసుకుంటాడు. ఎందుకంటాడు? సో ఒకటి ఏంటంటే ప్యూరిటీ ఆఫ్ లైన్. వాళ్ళు అబ్రహాము సంతానాన్ని మళ్ళీ వాళ్ళు ప్యూరిటీ ఆఫ్ లైన్ అది ప్రిజర్వ్ చేయటం నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఆ దేశంలో ఆల్రెడీ రెఫాయింలు ఉన్నారు. ఓకే,
ఆదికాండం 6:4 ఉంటుంది. సార్ చదువుదాం. ఆదికాండం 6:4. ఆ దినములలో ఉమ్, నెఫీలీయులను వారు భూమి మీద నుండిరి. ఉమ్. తరువాతను ఉండిరి. దేవుని తర్వాత కుమారుడు తర్వాత కూడా ఉండేది. వీళ్ళెవరు నెఫిలీములు? ఫాలన్ ఏంజల్స్. వాళ్ళకి పుట్టిన బ్యాచ్ వీళ్ళందరూ. ఓకే, నెఫాల్ ఇస్ ద ఫాలన్ వన్, రైట్? ఫాలన్ ఏంజల్స్ కి వీళ్ళకి పుట్టిన జైంట్స్, గిగాంటెస్, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. సో వాళ్ళు గమ్ముని వాళ్ళ సంతానం ఏమన్నా ఇది తగులుతుందేమో, ఈ లైన్ కరప్ట్ అయిపోతుంది. లైన్ కరప్ట్. ఇప్పుడు ఫ్లడ్ ఎందుకు వచ్చిందో మనం చూస్తాం. ద ఫ్లడ్ కేమ్ బికాస్ ద లైన్ గాట్ కరప్ట్, రైట్? డిఎన్ఏ కరప్ట్ అయిపోయింది. డిఎన్ఏ కరప్ట్ అవ్వకుండా యాకోబు అని చెప్తున్నాడు, వెళ్ళి అక్కడ చేసుకో, లాభానికి మాత్రం చేసుకుంటాడు, రైట్? ఓకే, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఆదికాండం 28:10 నుంచి చదువు. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి ఉమ్, హారానుకు వెళ్ళుచు ఒక ఉమ్, చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఉమ్, రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ ఉమ్, పండుకునేను. ఉమ్, అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన ఉమ్, భూమి మీద నిలుపబడి ఉండెను. దాని ఉమ్, కొన ఆకాశమునంటెను. దాని ఉమ్, మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. ఉమ్, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను ఉమ్, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఉమ్, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు ఉమ్, పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ ఉమ్, సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు ఉమ్, పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు ఉమ్, తట్టును వ్యాపించెదవు. ఉమ్. భూమి యొక్క భూమి యొక్క చదవండి. వంశములన్నీయు ఉమ్, భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ ఉమ్, సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఉమ్, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ ఉమ్, దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. ఉమ్, నేను నీతో చెప్పినది నెరవేర్చు ఉమ్, వరకు నిన్ను విడువనని చెప్పగా, ఉమ్, యాకోబు నిద్ర తెలిసి ఉమ్, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని ఉమ్, భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది ఉమ్, దేవుని మందిరమే కాని వేరొకటి ఉమ్, కాదు, ఉమ్, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ఉమ్, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి ఉమ్, దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. ఉమ్. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే వెరీ నైస్. మొదట చాలు. సో ఇక్కడ చూసినట్లయితే మనం కపుల్ ఆఫ్ థింగ్స్. వన్ ఇస్ దేవుడు ఆ, యాకోబ్ మరి ఎటువంటి పరిస్థితుల నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు? వెరీ బ్యాడ్ మెంటల్ స్టేట్ కదా. ఉన్న ఉన్న ఇంటి నుంచి తరం పడ్డాడు, తల్లి లేదు, తండ్రి లేరు కదా. ఇక్కడ పరిస్థితులు చాలా బ్యాడ్. అన్నకు దొరికితే చంపేస్తాడేమో. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆయన ఇంటి నుంచి పారిపోతున్నాడు, మావి దగ్గరికి వెళ్తున్నాడు. మావి ఎలా అంటాడో తెలియదు. ఓకే, మరి రెబెక్క దగ్గర ఉన్న మాసం లాభాన్ దగ్గర ఉందా? లాభాన్ దగ్గర కూడా అదే మాసం. ఓకే, రెబెక్క దగ్గర మాసం ఉంది, లాభాన్ కూడా మాస్గాడే. సో అక్కడికి వెళ్తున్నాడు. అక్కడ మరి లాభాన్ గురించి ఏం కథలు అన్నాడో తెలియదు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో, డిఫికల్ట్ స్టేట్ లో ఆయన ఒక రాత్రి మరి లూజ్ అన్న సిటీ బయట ఆయన పడుకుంటాడు. ఓకే, అది కానానైట్ సిటీ అన్నమాట. లూజ్ అన్న సిటీ దగ్గర పడుకున్నప్పుడు ఆయనతో దేవుడు మరి ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ లో గాడర్స్ ఇంటర్వ్యూన్. ఓకే, ఆయనకున్న డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఇటువంటి మరి టఫ్ స్టేట్ మెంటలీ, ఆ స్టేట్ లో దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యి దేవుడు మొత్తం ఆయన నెక్స్ట్ ప్రణాళిక అంతా ఇచ్చేస్తున్నాడు యాకోబు. నువ్వు వెళ్ళిపోతున్నావు, భయపడద్దు, నేను నిన్ను తెచ్చేస్తాను, నిన్ను విస్తరిస్తాను,
విస్తరిస్తానని చెప్తూ అబ్రహాంకి ఏవైతే దీవెనిచ్చాడో, నిన్ను నువ్వు దీవించిన వాడు దీవించబడతాడు, రైట్? అబ్రహాంకి ఇచ్చిన బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఎవరికి ఇస్తున్నాడు? యాకోబ్కి ఇచ్చేస్తున్నాడు. ఓకే, సో గాడ్ ఇంటర్వీన్స్ ఇన్ ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ జాకబ్స్ లైఫ్. యాకోబ్ జీవితంలో బహుశా అది చాలా చాలా లో పాయింట్. అప్పటికి యాకోబ్ వయసు ఎంత? ఓకే, అప్పటికి యాకోబ్ వయసు రమారమి 70 నుంచి 77. ఓకే, ఆ అంత 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 అప్పటికే ప్రాబబ్లీ ఏసావుకి పెళ్ళి అయిపోయింది, కానీ మనోడు పెళ్లి చేసుకోలేదు. అంత వయసు మనోడు. ఓకే, అంత వయసులో బయలుదేరి వెళ్తున్నాడు. అంత వయసులో మరి హీస్ క్యారింగ్ దట్ మెంటల్ లోడ్. ఒక 70 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉండాక తరం పడి వెళ్తుంటే మైండ్ ఎలా ఉంటుంది? అటువంటి స్టేట్ లో దేవుడు యాకోబ్ని మీట్ అవుతాడు. అటువంటి స్టేట్ లో మీట్ అయ్యి మొత్తం ఈ బ్లెస్సింగ్స్ అన్ని ఇస్తూ ఆయనకు దర్శనాన్ని చూపిస్తున్నాడు. దర్శనంలో ఏం కనిపిస్తుంది? దేవదూతలు ఏం చేస్తున్నాయంట? దేవదూతలు కనిపిస్తున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ దర్శనం కదా అది. ఏం చూస్తున్నాడు అక్కడ దేవదూతలు? ఒక నిత్యం చూస్తున్నాడు. మరి ఈ నిత్యం గురించి అనేకమైన రైటర్స్ రాశారు. కొంతమంది ఏమో ఎస్కలేటర్ లాంటివి చూశాడు అంటారు, కొంతమంది ఏమో నిత్యం చూశాడు అంటాడు, కొంతమంది డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. వెల్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వ్యూ. సో ఆ నిత్యంలో ఏం చేస్తున్నారు ఇక్కడ దేవదూతలు? దిక్షు ఉన్నారు. ఓకే, నా వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ సన్నివేశాన్ని ఒకసారి యోహాన్ రాసిన సువార్త 1 చదువుతాం. 1:43 నుంచి చదువు. నలభై మూడు అన్నా? 43 నుంచి చదువు. యోహాన్ రాసిన సువార్త 1వ అధ్యాయం 43 నుంచి. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా అంద్రేయ, పేతురు అను వారి పట్టణపు కాపరస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిని. ఆయన యేసోపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగుగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. అందుకు యేసుకు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈయన? ఎవరు చూసారు ఆ డ్రీమ్? యాకోబ్ చూస్తాడు. యాకోబ్ కున్న ఇంకో పేరేంటి? ఇశ్రాయేల్. ఇతను నతనయేలు ఏమంటున్నాడు? ఇతను నిజమైన ఇశ్రాయేలీయుడు. ఓకే,
ఆయన సంబోధన ఎట్లా చేస్తున్నాడు చూడండి. నిజమైన ఇస్రాయేలు ఈయన అందు ఏం లేడు అంటాడు. ఏమి యాకోబులో ఏ కపటం యాకోబులో ఏముంది ఆ టైంకి? యాకోబు మాస్కాడు. ఈయనిచ్చినట్టు చూసే టైంకి యాకోబులో ఏముంది? కపటం ఉంది. ఇక్కడ నతనీయులతో మాట్లాడితే ఏమంటాడు? నంబర్ 1 ఈయన ఇశ్రాయేలీయుడు, నెక్స్ట్ ఈయన అందు కపటము లేదు. ఓకే, నెక్స్ట్ ఏమంటాడు? నువ్వు దేవదూతలు ఎక్కుటియు దిగుటియు నువ్వు చూస్తావు. ఓకే, నతనీయులకి ఇస్తున్నాడు ఇది ఈ రెఫరెన్స్ ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తా ఉండొచ్చు? బహుశా అంజూరపు చెట్టు కింద నతనీయులు ఏం చేస్తున్నాడు అక్కడ? కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే ప్రాబబ్లీ ఈ స్టోరీ చదువుతున్నాడు నతనీయులు. ప్రాబబ్లీ అంజూరపు చెట్టు కింద కూర్చుని ఈ స్టోరీ చదువుతున్నాడేమో నతనీయులు. కొంతమంది స్కాలర్స్ అంటారు అది. తారాలో ఆ స్టోరీ చదువుతున్నాడు ఆయన, లేకపోతే ఆ స్టోరీ నెమరు వేసుకుంటున్నాడు. సో యేసుక్రీస్తు వారు నతనీయులు ఎక్కడ ఉన్నాడు, ఆ ఎక్కడ ఉండే ప్లేస్ లో ఆయన మనసులో ఏం ఆలోచిస్తున్నాడు. ఓకే, ఇవన్నీ కూడా నతనీయులకి బయలుపరుస్తూ ఇన్సిడెంట్ కూడా చెప్తున్నాను. ఇది ప్రాబబ్లీ ఇది ఆలోచిస్తున్నాను. ఈ పరలోకంకి ఎక్కుతూ దిగుతూ నువ్వు చూస్తావు. ఎందుకంటే పరలోకం నుంచి వచ్చిన వాడు నేను వారధి వచ్చాను కాబట్టి ఇంకా నా ద్వారా నువ్వు ఇలాంటి మెరికల్స్ నువ్వు చాలా చూస్తావు. కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఇచ్చే తర్జుమా దానికి. ఎందుకంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద చాలా చాలా డైవర్జెన్స్ వ్యూస్ ఉంటాయి, డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. నేను మీకు ప్రాబబ్లీ వన్ ఫిల్టర్డ్ వ్యూ ఒకటి చెప్తున్నాను, రైట్? సో ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ ఇక్కడ అయిపోయాక మళ్ళీ బైబిల్ ఎక్కడ ఉండదు. మళ్ళీ ఇక్కడ యేసుక్రీస్తు వారు దీన్ని తీసి నతనీయులకు చెప్పినప్పుడే దాన్ని బయటకు వస్తుంది. ఓకే, జీసస్ ఇస్ కోటింగ్ దిస్. బహుశా ఎందుకు కోట్ చేస్తున్నాడంటే మేబీ Nathaniel was in his life thinking about this, and Jesus wanted to tell Nathaniel what is going in his mind. And also Jesus wanted to tell that I am the bridge to heaven and earth. నా ద్వారా ఇలాంటి నువ్వు చాలా చూస్తావు. ఓకే, సో ప్రాబబ్లీ దిస్ ఇస్ వాట్ మెనీ బైబిల్ స్కాలర్స్ సే, బట్ దిస్ ఇస్ ఆల్సో a turning point for యాకోబ్. ప్రాబబ్లీ ఈ సమయంలో యాకోబులో ఒక మార్పు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆయన మోసగాడు, ఇప్పటి నుంచి తర్వాత కూడా కొంత చేశాడు. కాదంటే ఈ ప్రాబబ్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ హీ ఎన్కౌంటర్స్ గాడ్. ఓకే, ఇక్కడ దేవుణ్ణి ఎన్కౌంటర్ చేసి ప్రాబబ్లీ ద టైం, అందుకనే ఆ ప్లేస్ పేరేం పెడుతున్నాడు? బెత్ ఏల్ కదా. ఆ సిటీ, అక్కడ ఉండే సిటీ ఏంటి? లూజ్ సిటీ. అది బయట లూజ్ సిటీ బయట ఉన్నాడు. ఈయన వచ్చి దాని పేరు బేతేల్ అని మార్చి, కానీ ఈ రోజు కూడా దాని పేరు ఏముంది? బేతేల్ ఉంది. లూజ్ అని ఎవడు పిల్లదాన్ని, రైట్? బేతేల్ అంటే అర్థం ఏంటి? దేవుని హౌస్ ఆఫ్ గాడ్, రైట్? సో దిస్ ఇస్ a landmark, a very very important event in Jacob's life, Jacob's dream, where God is reconnecting with Jacob. నువ్వు ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, ఇంత లో పాయింట్లో ఉన్నా, దేవుడు యాకోబుతో మళ్ళీ రీకనెక్ట్ అయ్యి యాకోబుని ఆయన బిల్డ్ చేసుకోండి. ఓకే, సో one thing that we can relate to our lives is regardless of where you are, మన పరిస్థితులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా God is not leaving Jacob. He is reconnecting with Jacob and he is building Jacob, right? సో దీని తర్వాత నెక్స్ట్ 28, 29కి వెళ్ళేసరికి వి ఫైండ్ యాకోబ్ ఇప్పుడు పద్నారాం వెళ్ళిపోయి. డిస్టెన్స్ ఎంత ఇక్కడ నుంచి? బేర్షెబా నుంచి పద్నారాము రామారామి 450 మైళ్ళు. ఓకే, 450 miles, మేబీ సే అబౌట్ 650 కిలోమీటర్స్ ఉండొచ్చు, 600+ కిలోమీటర్స్ ఉంటుంది. సో మొత్తం డిస్టెన్స్ మనం నడిచికెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో మరి వేరే మీన్స్ ఆఫ్ ట్రావెల్ లేదు కాబట్టి నడిచికెళ్ళిపోయాడు. ఇక్కడ రాహేల్ని కలుస్తున్నాడు. వెళ్ళగానే మనం అనుకున్నట్టు ఇందాక బావి దగ్గర కలుస్తున్నాడు. ఓకే, ఇంట్రెస్టింగ్ ఏంటంటే
ఎలియాజర్ వెళ్ళినప్పుడు కానీ యాకోబు వెళ్ళినప్పుడు కానీ ఊరు బయటే బిఫోర్ దే ఎంటర్డ్ ద సిటీ, బిఫోర్ దే ఎంటర్డ్ ద టౌన్, అక్కడే కలవటం జరుగుతుంది. అక్కడే మరి దే ఎన్కౌంటర్ దేర్ ఫ్యూచర్ వైఫ్స్. ఓకే, ఎలియాజర్ ఆఫ్ కోర్స్ ఎన్కౌంటర్స్ రెబెకా, అండ్ దెన్ జాకబ్ ఎన్కౌంటర్స్ రేచల్. ఇదంతా బ్యూటిఫుల్ స్టోరీ. ఈ స్టోరీ మనం ఐఎమ్ షూర్ యూ గైస్ రైట్. ఈ స్టోరీలో ఏంటంటే మనం యూ ఫైండ్ దట్ ఒకటి రాహేల్ చూడగానే యాకోబ్ మరి ప్రేమలో పడిపోయాడు డైరెక్ట్ గా. ఓకే, ప్రేమలో పడిపోయి అండ్ దెన్ ఈ గోస్ అండ్ వర్క్స్ ఫర్ లాబాన్ దగ్గరికి వెళ్ళాక మరి కొంతకాలం ఉన్నాక లాబాన్ అడుగుతాడు, నాకు పని చేయి, మరి నాకు పని చేస్తే నేను నీకు జీతం ఇస్తానంటే ఈ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ లాబాన్. ఓకే, దట్ ఈస్ ద స్టోరీ ఫ్రమ్ 28 and 29. ఇక్కడతో పాజ్ చేద్దాం. ఐ పాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, and then we will take from Rachel and the sons of Rachel next time. Any questions till now? Questions ఏమైనా ఉన్నాయా? Again పట్లేదు, మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఒకసారి నాకు వినపట్లేదు, నాకు క్వశ్చన్ ఏమైనా ఉంటాయి. గట్టిగా డిసైడ్ చేస్తాను. నాకేం అన్న ఆ యాకోబు పడుకున్నప్పుడు తలగలకి ఆయిల్ పోయడం ఏంటండి అభిషేకం కింద? అది అభిషేకం అంటే దట్ వాజ్ రాళ్ళు అంటే విగ్రహారాధన. అది ఇప్పుడు అంటే నేను అంటే మనుషుల మీద అభిషేకం చేస్తున్నారు, కానీ ఆయన పెట్టాడు అంటే రాయి పెట్టచ్చు, కానీ దాని అభిషేకం వస్తుంది కదా దేవుని ఆత్మ కన్సర్వ్ చేస్తున్నప్పుడు. ఆయన ఏంటంటే హీ వాజ్ వెరీ అఫ్రేడ్. అతను మెంటల్ స్టేట్ మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఏరియాలో దేవుడు ఉన్నాడు అని ఒక నిర్ణయానికి వచ్చాడు ఆయన. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మెంటల్ స్టేట్ బ్యాడ్ గా ఉంది, దాంతో దేవుడు ఎన్కౌంటర్ చేశాడు. తర్వాత అదొకసారి చదువుతాం ఒకసారి. 28 అభిషేకం ఆ ఏరియాలో చదువుతారా ఒకసారి? పద్దెనిమిది నుంచి చదవండి, 20 నుంచి చదవండి. 18, 19, 20 ఈ 28 అధ్యాయం 18, 19, 20. వినపట్ల రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాడు. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టింది. అయితే అతను మొదట ఆ ఊరి పేరు లూసు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినప్పుడు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తింటకు ఆహారమును ధరించుకున్నకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండెను. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమవును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదనని మొక్కుకొనెను. ఓకే, ఇక్కడ ఎన్నో అంత ఇస్తున్నాడు టైత్ అంటే హీఈస్ యాక్సెప్టింగ్. ఈ టైత్ మనం ఎక్కడ చూస్తాం? దీని ముందు మళ్ళీ 10వ వంతు ఎక్కడ చూస్తాం మనం? అబ్రహాం ఇస్తారు. అబ్రహాం ఎవరికి ఇస్తున్నాడు? కాదు, మెల్కీసెదెక్ ఇస్తాడు. ఓకే,
మెల్కీసెదెక్ మరి ఆ రొట్టె ద్రాక్ష రసం తెచ్చి ఇచ్చినప్పుడు మెల్కీసెదెక్ ఏమిస్తున్నాడు? అబ్రహాం 10వ ఇస్తాడు. అతనుకున్న ఆస్తిలో మొత్తం అంతా 10వ ఇస్తున్నాడు. ఓకే, గివింగ్ ద 10th ఈజ్ అక్నాలజింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఓకే, తర్వాత మనం దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తాడు? మీ దగ్గర ఉన్న దాంట్లో 10వ నాకు ఇవ్వండి అంటాడు. ఓకే, ధర్మశాస్త్రం వచ్చాక 10వ వచ్చింది, కానీ ధర్మశాస్త్రం ముందు నుంచే ఈ గివింగ్ ద 10th ప్రాసెస్ ఉంది. ఓకే, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ధర్మశాస్త్రంలో అక్కడ దేవుడు మరి ఒక లా కింద పెట్టాడు ఇజ్రాయెల్కి, కానీ దాని ముందే 10వ ఇచ్చే అన్న ప్రాక్టీస్ ఉంది. ఓకే, గివింగ్ ద 10th ఈజ్ రికగ్నైజింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, రైట్? అబ్రహాం మరి మెల్కీసెదెక్ ఇచ్చినప్పుడు మెల్కీసెదెక్లో హీ ఈజ్ రికగ్నైజింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సో మెల్కీసెదెక్ ఏం చేస్తున్నాడు? ఆయన 10వ ఇస్తున్నాడు. సో హియర్ ఆల్సో జాకబ్ రికగ్నైజెస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ప్లేస్. ఇంకొకటి ఏంటంటే, ఆ రోజుల్లో ఆ టైమ్స్ లో ఒక చిహ్నం పెడతాకి రాళ్ళు గ్యాదర్ చేసి పెట్టివు. ఓకే, చిన్న చిన్న రాళ్ళు ఏం కాదు, పెద్ద పెద్ద రాళ్ళు పెట్టేవారు. రమారమి చాలా పెద్ద రాళ్ళు పెట్టేవారు. మీరు నేషనల్ జియోగ్రఫిక్ చూసినట్లయితే, ఇన్ఫాక్ట్ ఆఫ్ లేట్ న్యూస్ లో కూడా వస్తుంది, మరి ఇజ్రాయేలీలు యోర్దాను దాటి మరి తిరిగి వచ్చినప్పుడు యెహోషువ కాలంలో అక్కడ 12 గోత్రాలకి రాళ్ళు పెట్టారు. అక్కడ యెహోషువ పెడతాడు. ఓకే, ఆ రాళ్ళు ఈ రోజుకి ఉన్నాయి, చిహ్నాలు, రైట్? సో ఈ చిహ్నం, ఈ బేతేల్ అన్న చిహ్నం మరి యాకోబ్కి దేవుడికి జరిగిన ఈ గొప్ప ఎన్కౌంటర్, మామూలు ఎన్కౌంటర్ కాదు, ఇది మ్యాసివ్ ఎన్కౌంటర్. దట్స్ లైఫ్ చేంజింగ్ ఫర్ యాకోబ్. ఆ లైఫ్ చేంజింగ్ ఎన్కౌంటర్ ని ఆయన ఒక చిహ్నం పెట్టుకుంటాక ఏం చేశాడంటే అక్కడ రాళ్ళు పేర్చేశాడు. ఓకే, అలా పేర్చి దాని మీద నూనె వేసినందుకని అతను రాళ్ళు పూజిస్తున్నాడని కానీ అది దాన్ని అట్లాగా తీసుకోకూడదు. అతను ఏం చేస్తున్నాడు? దాని మీద నూనెసి ఏం చేస్తున్నాడు? దేవుని మందిరం అంటున్నాడు, రాళ్ళు దేవుడు అంటలేదు. ఓకే, అండ్ దాన్ని ఏమంటున్నాడు? ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి ఇది దేవుడు మందిరం అంటున్నాడు, కానీ రాళ్ళు దేవుడు, రాళ్ళు నేను పూజించేస్తున్నా అట్లా, రైట్? సో మీరు చూసుకున్నట్లయితే ఈ రాళ్ళు పేర్చడం, ఫర్ ఇన్స్టెన్స్ ఫ్యూ చాప్టర్స్ తర్వాత మనం చూస్తాం, లాబాన్కి యాకోబ్కి ఫైట్ అయినప్పుడు వాళ్ళు కూడా రాళ్ళు పేర్చుకుంటారు. ఓకే, ఈయన కొన్ని రాళ్ళు పెడతాడు, ఆయన కొన్ని రాళ్ళు పెడతాడు, నిబంధన కింద పేర్చుకుంటాడు. నిబంధన పేర్చుకుని ఏమంటాడు లాబాన్ యాకోబ్ తోటి? నువ్వు ఈ రాళ్ళు దాటి నువ్వు రావద్దు, ఈ రాళ్ళు దాటి నేను రాను, ఈ రెండింటి మధ్యన మనకి నిబంధన. ఇక్కడ యాకోబ్ చేసేది ఏంటి? దేవుడితోటి నిబంధన. యాకోబ్ చేస్తున్నాడు నిబంధన. ఏమంటున్నాడు? నువ్వు నన్ను బాగా చూసుకుంటే, నువ్వు నా కూడు గుడ్డ అంతా ఇచ్చి మన్ని అంతా జాగ్రత్త చూసుకుని తిరిగి వచ్చి నన్ను చూసుకుంటే నేను నిన్ను సో he's recognizing the presence of God, but he's also making a oath with God. Okay, ఇది బైబిల్లో చాలా ఫ్యూ టైమ్స్ ఉంటుంది వేర్ ది పర్సన్ ఈస్ మేకింగ్ అన్ ఓత్ విత్ గాడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ గాడ్ మేక్స్ అన్ ఓత్ విత్ యూ. ఓకే, ఇక్కడ కూడా ఆయన అడగకుండానే యాకోబ్ డ్రీమ్ లోకి వచ్చాడు. ఆయన అడగకుండానే యాకోబ్ డ్రీమ్ లోకి వచ్చాడు, అడగకుండానే ఆయన అంత ఇచ్చాడు యాకోబ్కి. అయినప్పటికీ మనోడు ఏంటంటే ప్రాపంచికంగా కొద్దిగా ఆలోచించి హీఈస్ మేకింగ్ అ ఓత్ విత్ గాడ్. ఓకే, నువ్వు నన్ను చూసుకో, సర్లే డ్రీమ్ లోకి వచ్చావు, ఎంత నేను గ్యాదర్ చేసి పెడుతున్నాను, బట్ యూ డూ దిస్ థింగ్స్ ఫర్ మీ. ఓకే, మరి ఈ ప్రాసెస్ ఏంటంటే దిస్ ఈస్ అ కరెక్షన్ ప్రాసెస్ ఫర్ జేకబ్ దట్ గాడ్ ఇనిషియేట్స్ హియర్. ఓకే, దేవుడు యాకోబ్ని మరి దాన్ని ఏమంటారంటే ట్రాన్స్ఫర్మేషన్, సాంక్టిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది యాకోబ్. ఆయన హృదయాన్ని నెమ్మదిగా మార్చుకుని వస్తున్నాడు. యాకోబ్ కంప్లీట్ గా ఎప్పుడు మారుతాడు? తిరిగి వచ్చి ఏసావును కలిసే ముందు మరి దేవుని కుమారుడితో ఆయన ఫైట్ చేసినప్పుడు, దట్ వాజ్ ద టైమ్ ఆఫ్ యాకోబ్స్ ట్రాన్స్ఫర్మేషన్. యాకోబ్ కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిన డేట్ అక్కడ, టైం అక్కడ, బట్ దట్ ఈస్ స్టిల్ మెనీ ఇయర్స్ రైట్? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ బేసిక్లీ రాల్ పేర్చడం, అది చిహ్నం తయారు చేస్తున్నాడు. తర్వాత హీ రికగ్నైజెస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, హీ నేమ్స్ దట్ ప్లేసెస్ బేతెల్, right? And then he takes an oath with God. And that is the significance of these stones. Make sense?
Okay. Any other questions?